ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కామాక్షి, ఏమైందే? కడుపులో కాస్త మంటగా ఉందండి. కాస్త మజ్జిగ తాగొస్తాను. అమ్మా పల్లవి, అమ్మా కొంచెం మజ్జిగివ్వవే. ఇదిగో అమ్మకి టిఫిన్ పెట్టేసి వస్తాను. పల్లవి, ఏంటమ్మా? మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తినండమ్మా. నాకిప్పుడేం వద్దమ్మా. వద్దంటే ఎలాగమ్మా? ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర ఎలా పడుతుంది? పోనీ నేను తినిపించనా? నిజంగా ఆకలిగా లేదమ్మా. కడుపు నిండుగా ఉంది. సరే, పాలు తీసుకొస్తాను, అవైనా తాగండమ్మా. ఆ, సరే. అమ్మా పల్లవి, ఒక్క 5 నిమిషాలమ్మా. అమ్మ టిఫిన్ తినలేదు, పాలిచ్చొస్తాను. బేబీ, మీ నానమ్మ ఏం కావాలంటుందో విన్నావుగా? మజ్జిగంట. తీసుకెళ్ళివ్వు. వాట్? ఆ ముసల్దానికి నేను మజ్జిగ తీసుకుని వెళ్ళి ఇవ్వాలా? నేనేమైనా ఆవిడ కేర్ టేకర్నా? కాదు, సొంత మనవరాలివి కాబట్టి తీసుకెళ్ళి ఇవ్వమంటున్నాను. ఇలా మాట్లాడుతున్నావేంటి మమ్మీ? పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలన్నావు కదా, దాన్ని ఇక్కడి నుంచి కదపాలంటే బీజం ఇక్కడి నుండే పడాలి. అమ్మా, పాలు తాగు. ఇటివమ్మా, నేను తాగుతాను. మజ్జిగ అడుగుతున్నావు కదా నానమ్మా, తీసుకో. నువ్వు తీసుకొచ్చావేంటే? నేను అడిగింది పల్లవిని కదా. కానీ తను నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు కదా. తీసుకో. అంటే తను గుండమ్మ కోసం. అవును, పల్లవిని కేర్ టేకర్ గా పెట్టింది గుండమ్మ కోసం, నీ కోసం కాదుగా. నీ పనులు ఎందుకు చేస్తుంది? గుండమ్మ కేర్ టేకర్ ఏంటే? పల్లవిని కేర్ టేకర్ గా పెట్టింది నా కోసం. కానీ నువ్వు మజ్జిగ అడిగినా పట్టించుకోకుండా గుండమ్మకి ఎందుకు ఇస్తుంది మరి? ఎందుకో నేను చెప్పనా? ఆ పల్లవి ఏమో తనని అమ్మ అని పిలుస్తుంది, పెద్దమ్మేమో దీన్ని నిజంగానే కూతురు అన్నట్టుగా నెత్తి మీద పెట్టుకుంటుంది.
సో ఆవిడ అండు ఉందని చెప్పి మెల్లిమెల్లిగా తన స్థాయి పెరుగుతుంది అని నీలాంటి దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలు యాక్చువల్ గా తన పనిలో పెట్టుకున్నది ఎందుకు? పిలవగానే రావాలి. రావట్లేదు అంటే ఏంటి? తన ధైర్యం ఒక్కటే. నువ్వు పిలిస్తే వచ్చినా రాకపోయినా నువ్వేమీ చెయ్యలేవు, దాన్ని పనిలో నుంచి తీసేయలేవు. ఇవాళ నీ మాటలు చేతలు అన్నీ కొత్తగా ఉన్నాయే. ఎప్పుడు ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టవు, అలాంటిది నా కోసం మజ్జిగ కలిపి తీసుకొచ్చావు. ఎప్పుడు పాపం పిలవగాని పరిగెత్తుకుంటూ వచ్చే అదేమో ఇవాళ్ళెందుకో నన్ను అసలు పట్టించుకోవటం లేదు. ఎప్పుడు చేసేదేంటి? ఎప్పుడు చెయ్యాలి. జీతం తీసుకుంటుంది కదా. నేనెప్పుడు నీతో కోప్పడి ఉండొచ్చు, కోపంగా నీతో మాట్లాడుండొచ్చు, కానీ సొంత వాళ్లే, పనివాళ్లు పనివాళ్లే. సొంత వాళ్ళు ఏమన్నా చనువుతో అంటారు. అదే పనివాళ్ళైతే చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు, లెక్క లేకుండా చూస్తారు. ఇప్పుడు పల్లవి చేస్తుంది అదే. నాకు తెలుస్తుంది, మరి నీకెందుకు అర్థం కావట్లేదు? సరే అమ్మా, ఇక నిద్రపోండి. నేను నిద్రపోతాను కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు బయలుదేరమ్మా. సరే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. కామాక్షమ్మా, ఏంటి ఇప్పుడు చెప్పు. తనకేం కావాలో నేను ఇచ్చానులే. అవునా, సరే అయితే అమ్మ నేను వస్తాను. చూసావా, నువ్వు మజ్జిగ అడిగావు, గుండమ్మకి టిఫిన్ అంది, తర్వాత పాలు అంది. ఇచ్చేసిన తర్వాతైనా నీ దగ్గరికి మజ్జిగ తీసుకొచ్చి ఇవ్వాలిగా. అది తెచ్చిందా? వచ్చి ఏంటి ఇప్పుడు చెప్పు అంటుంది. అంటే అర్థం కావట్లేదా నీకు? సర్లే, ఇక నుంచి నీకేమన్నా కావాలంటే నన్ను పిలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.